పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధైనవే. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్ర స్వామి ప్రత్యక్షంగా అవతరించి వేయించేసిన దివ్యస్థలం మంత్రాలయం. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రతీతి. అవేంటంటే పాదోదకం పావనం. రోజు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరిమందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ 700 సాలగ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు సాలగ్రామాలకు అభిషేకాలు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం ఆదాయం రాఘవేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రల్లోనే నేటికి వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండడం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు. రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైందని నమ్మకం. దీని విషయంలో ఓ కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు ఓ బ్రహ్మచారి ఎల్లవేళలా సేవించుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. శ్రీ గురు రాఘవేంద్రుల ఆశీర్వాదం కోసం స్వామి చెంతకొచ్చాడు. అప్పుడు రాఘవేంద్ర స్వామి వారు మృత్తిగా శౌచము చేసుకుంటున్నారు. ఆ మృత్తికనే రాఘవేంద్ర స్వామి ఆ భక్తుడికిచ్చి, వెళ్ళు నాయనా, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. మహాప్రసాదం స్వామి అని అతను కళ్ళకద్దుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఓ ఊరిలో రాత్రి కరణంగారి అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మరాక్షసులు బిగ్గరగా అరుపులతో కేకరతో అతన్ని నిద్రలేపాడు. ఒరే, నాకు దారివ్వు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి. నీ దగ్గర ఏదో శక్తి ఉంది, అందువల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అని అరవసాగాడు. బ్రహ్మచారికి విషయం అర్థమైంది. అతను స్వామిచ్చిన మృత్తికను ఆ రాక్షసుని మీదకు విసిరాడు. అప్పుడు ఆ రాక్షసులు మంటల్లో మాడి మసైపోయాడు. ఇదంతా గమనిస్తున్న ఆ కరణం బయటకొచ్చి ఇన్నాళ్ళు తన బిడ్డను తినేస్తున్న బ్రహ్మరాక్షసుడి పీడ విరుగుడైనందుకు సంతోషించి అందుకు కారకుడైన ఆ భక్తుడికి తన చెల్లెల్నిచ్చి వివాహం చేశాడు. అంతటి మహిమ ఉన్న ఈ మృత్తికను నేటికి మంత్రాలయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసివనం ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయ స్థాపనకు ఈ మృత్తికను వినియోగిస్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకువెళ్ళి ఇళ్లలో ఉంచుకుంటారు. ఇక మాంచాలమ్మ దర్శనం. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనంలో ప్రవేశించే ముందు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు. గ్రామదేవత కనుక అమ్మకు నైవేద్యం దర్శనం తర్వాతనే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని స్వామివారు చెప్పినట్లు పండితులు చెబుతారు. అది 1800 సంవత్సరం. థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదైనా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు ఆస్తులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్ట ప్రకారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆస్తులు స్వాధీనపరచుకోవడానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో
ప్రకాశవంతంగా చిరునవ్వుతో రాఘవేంద్ర స్వామి దర్శనమిచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా ధారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న మిగిలిన వారికి బృందావనం సాధారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదట. తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్లే అని భావించి చట్టం నుంచి మంత్రాలయ మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందట. ఆయన తన డైరీలో వాట్ ఏ మ్యాన్, ఆ కళ్ళలో కాంతి, మృదువుగా పలికిన శాసించే స్వరం, ధారాళమైన ఆంగ్లం మాట్లాడారు అని రాసుకున్నారట. అప్పటి నుంచి మన్రో రాఘవేంద్ర స్వామి భక్తుడయ్యారు. గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రాశస్త్యమైంది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ గురువారం రోజునే. 3 శతాబ్దాల క్రితం రాఘవేంద్ర స్వామి 1671లో మంత్రాలయంలో బృందావనంలోకి ప్రవేశించింది ఈ గురువారం నాడే. మంత్రాలయంలో గురువారం నాడు రాఘవేంద్ర స్వామి పూజలు ఘనంగా జరుగుతాయి. గురువారం పూట రాఘవేంద్రుడికి చేసే పూజలు సకల సంపదల్ని ఇస్తాయి. గురువారం పూట ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని పూజా గదిని రంగవల్లికలు పువ్వులతో అలంకరించుకోవాలి. రాఘవేంద్ర స్వామి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. 7 వారాలు రాఘవేంద్ర స్వామికి ఉపవసించి పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 6 వారాలు ఎప్పటిలా పూజ చేసి 7వ వారం రాఘవేంద్ర స్వామికి తులసిని సమర్పించాలి. రాఘవేంద్ర స్వామి పటం ఉంచి పంచముఖ దీపాన్ని వెలిగించాలి. పండ్లు, తమలపాకులు, కొబ్బరిని పూజకు సిద్ధం చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పూజ చేసి రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాలి. పూజకు ముందు స్వామిపై మనస్సును నిలిపి సంకల్పం చెప్పుకోవడం మరిచిపోకూడదు. శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఃఖాలు దూరమవుతాయి, గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది. శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి, సర్వమంగళం చేకూరుతుంది. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఉపవాసం ఉన్నవారు ధూపదీప నైవేద్యాలు సమర్పించి రాత్రిపూట పాలు పండ్లు తీసుకోవచ్చు. స్వామికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. గురువారం ఉపవాసం ఉండేవారు మంచం మీద పడుకోకూడదు. నిష్ఠతో రాఘవేంద్ర స్వామిని 7 వారాలు ఉపవసించి పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఓం నమో రాఘవేంద్రాయ నమః. Hey.